రాగి సంకట్లో రొయ్యల కాంబినేషన్‌తో మీరెప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ తింటున్నాను. చాలా బావుంది టేస్ట్. అండ్ మీ అందరికీ రాగి సంకటి ఎలా చేసుకోవాలో తెలుసు గదా! నేనైతే రొయ్యల పులుసు ఎలా చేశానో చెప్తాను. దీన్ని పులుసు అంటారా? కూర అంటారా? అనేది మీరు కామెంట్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే తాలింపు వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి, ఉల్లిపాయలు ఏగిన తర్వాత అయితే రొయ్యలు నీట్‌గా వాష్ చేసుకొని దాంట్లో అయితే యాడ్ చేశాను. రొయ్యలు ఉడికి కొంచెం వాటర్ పైకొస్తున్నప్పుడు టమాటానైతే మిక్సీ బట్టి ప్యూరీలా చేసుకొనైతే యాడ్ చేశాను. టమాటా ఉడికిన తర్వాత దాంట్లోకి కావాల్సిన మసాలా, ఉప్పు, అలాగే కారం, ధనియా, జీరా పౌడరు, అలాగే గరం మసాలా యాడ్ చేసేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని మనకెంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైమ్ నేను రాగి సంకటి టేస్ట్ చేసింది నా లైఫ్‌లో మర్చిపోలేను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ తన బర్త్‌డే ట్రీట్ కోసం అని చెప్పి రాగి సంకటి ఆర్డర్ చేసింది. సరే అని చెప్పి రూమ్‌లో అందరం కూర్చొని తినటం స్టార్ట్ చేశాము. 5 మినిట్స్‌కే మా కళ్ళలో నుంచి నీళ్లొస్తున్నాయి. ఒక పక్క ఏడుస్తున్నాము, ఇంకో పక్క తింటున్నాము. టేస్ట్ ఏమో అంత బావుంది. కానీ స్పైసీ ఉంది. ఎలాగోలా మొత్తం అయితే ఫినిష్ చేశాము. అది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. నా లైఫ్‌లో మర్చిపోలేను. సో, అంతే ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.